వజ్రాల ధ్వజస్తంభమునందు అష్టలక్ష్ములను నిక్షిప్తం చేసి నిర్మించి ఉండే. ఇతని చేయి తట్టగానే వజ్రాల ధ్వజస్తంభములోని అష్టలక్ష్ములు నా వశమైనారు. నేను ఇదే విధంగా వెళ్ళినా ఇతడు యుద్ధము కురాడు పిరికి పొంద. ఎందువలనగా ధైర్యలక్ష్మిని నేను కోల్పోతున్నాను కాబట్టి. అదే ధైర్యలక్ష్మి మాత్రం ఈ ధ్వజస్తంభమునందే వదిలి మిగిలినటువంటి సప్తలక్ష్ములను నేను తీసుకుని వెళ్ళేది కాక. ఎక్కడికి వెళ్తున్నావు కృష్ణ? యుద్ధమే నిశ్చయం అన్నావు కదా, మళ్ళీ ఎందుకు? కృష్ణ బావా బావా కృష్ణ. ఇంతకు ముందు నల్లవాడు, గొల్లవాడు, బిల్లవాడు, ఈ చెయ్యి ఎక్కడెక్కడ పెట్టిందో అని ఏడనా ఇన్ని చేసినావు కదా బావా. ఆ పాండవుల పరపున వచ్చినావు కదా, పాండవుల మనిషిని అట్లా అన్నాను. కానీ ఇప్పుడు మా బావగారు, మా కృష్ణుడు, మా గురుదేవుని సహోదరుడు. ఓ అన్ని బాంధవ్యాలు స్నేహితులు ఇప్పుడు గుర్తుకొచ్చినమాట. ఇప్పుడు కావాలి కృష్ణ. అవునా, సందర్భానికి సమయానికి తగిన నాటకమైనటువంటి సౌకర్యం నీ దగ్గర ఏదో ఒకటి చేయాలి కదా కృష్ణ. సరే ఒక్క విన్నపం కృష్ణ, చెప్పు. ఇన్ని రోజులు ఆ పాండవులకి సహాయం చేసి చేసి ఆ పాండవులు ఏమీ ఉద్ధారం కాలేదు కృష్ణ. ఇప్పుడు ఈ యుద్ధమున నేను సహాయం చేసుకోవాలి. మరి నువ్వు చేసిన పనుల నుంచి వాళ్ళు ఉద్ధారం కాలేదయ్యా. నేను బతికుండగా పాండవులు ఉద్ధారం చేయనిచ్చాను. అది మంచి యోచన కాదే. నాకు పాండవులు అంటే పుట్టేదా, నేను వాళ్ళకి బతికించాడు. అది మంచి యోచన కాదు. సరే కృష్ణ, నా మాట విని కృష్ణ, మా పరపున రా. ఇదిగో మా పరపున వస్తే నిన్ను ఎక్కడికో తీసుకుంటాను. అవునా? అవును, ఎక్కడికో ఎక్కడికో. ఇప్పుడు తీసుకుపోయిన వాళ్ళందరినీ నేను చూసినానయ్యా. కృష్ణ గుడి కట్టాను, గుళ్ళో కూర్చోబెట్టేసి పూజలు చేస్తాం. అంతే, ఈ పూజ చేపించేసి వాళ్ళు కొట్టేద్దామని నీ ఆలోచన. లేదు నీకు మంచి చేయలేదు. అవునవును, నాకు లేని మంచి నువ్వేమయ్యా చేయగలవు. అవునా? సరే అసలు విషయం చెప్పవయ్యా. యుద్ధమున మా సహాయం చేయవయ్యా. అవునా? దుర్యోధన, మీరైన నువ్వు బావమరుదులే, వారు బావమరుదులే. నేను రాయబారిగా నీ ఆస్థానానికి వచ్చినాను. అవును, రాయబారం జరిపినాను. నీవు చెప్పినటువంటి విషయాన్ని నేను ధర్మరాజు కడకు ఏగి అతనితో విన్నవించి తర్వాత నేను నా సేనాగృహమునందు శయనించి ద్వారకానగరమునందు అప్పుడు ఎవరు నా చెంతకు ముందుగా వచ్చి నిధులాగానే నేను చూడగలను, వారికి నేను నా సహాయం చేయగలను. అవునా? అయితే ముందుగా నేనే వస్తాను. మంచిది. సరే, ఎవరు వచ్చినా సరే, ముందుగా నేను చూసిన వారికి సహాయం. సరే తమ్ములారా, ఈ కృష్ణుడు అనగా మోసగాడు, సామాన్యుడు కాదు. కనుక ఈ కృష్ణుని పట్టి బంధించి మన సరసాల గృహంలో వేస్తే ఆ పాండవులు జయించేది మనకు సులువుగా ఉంటుంది. సరే, పట్టుడిగా పట్టుడి, కృష్ణుడిగా పట్టుడి, పట్టుడిగా